వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నా హెయిర్ సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏం ప్యాక్ యూస్ చేస్తాను అండ్ ఏం ఆయిల్ యూస్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను యూస్ చేసే కొన్ని టిప్స్ కూడా చెప్తాను. దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ప్యాక్ రెడీ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ కొంచెం అలోవెరా తీసుకుంటున్నానండి. దీన్ని మీ హెయిర్ లెంగ్త్ని బట్టి తీసుకోండి. అంటే మీ హెయిర్ కొంచెం పొడవు ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువే తీసుకోండి. తర్వాత ఇది కరివేపాకు అండి. కరివేపాకు కూడా కొంచెం మన ప్యాక్ అవసరం. సో ఇక్కడ అంత బాగాలేదు, కానీ నేను చూసి కొంచెం బాగుండే ఆకుని తీసుకుంటున్నాను. మన ప్యాక్ కోసం ఎక్కువ అవసరం లేదు, కరివేపాకు కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చి మన హెయిర్ గ్రోత్కి అండ్ బ్లాక్గా అవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇలా కొంచెం అయితే తీసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇది వచ్చి మందారం చెట్టు అండి. అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఒక మందారం పువ్వునైతే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 2-3 పువ్వులు కూడా తీసుకోవచ్చు. ఇంకా మందారం ఆకులు ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే మన ప్యాక్కి మందారం ఆకులే చాలా ఇంపార్టెంట్. సో ఇవి హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ బాగా షైనింగ్గా అవ్వడానికి కానీ బాగా వర్క్ అవుతాయి. అందుకే ప్యాక్లో ఇవి మిస్ అవ్వకుండా తీసుకోవాలి. తర్వాత అన్నీ బాగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం మెంతులు కూడా తీసుకోండి. మెంతులు ఎందుకంటే బాడీ హీట్ని తగ్గిస్తుంది. బాడీ హీట్ ఉండటం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది, అందుకని మెంతులు తీసుకుంటారు. ఇంక ఇలా పేస్ట్లా చేసుకొని హెయిర్కి అప్లై చేయడమే. చూసారా, ఇలా అప్లై చేసుకోవాలి. కుదుర్లకంతా బాగా అంటేలాగా చూసుకోవాలి. కావాలంటే మీరు ఈ పేస్ట్లో 2-3 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమందికి డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. డాండ్రఫ్ ఉంది అనుకుంటే 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. జుట్టు ఊడిపోవడానికి మెయిన్ రీజన్ డాండ్రఫేనండి. సో డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి. చాలా ఫాస్ట్గా డాండ్రఫ్ పోవాలంటే మీరు ఈ పేస్ట్ కాకపోయినా కొంచెం పెరుగు, అందులో లెమన్ జ్యూస్ కలుపుకొని అప్లై చేసుకోవాలి. వీక్కి ఒకసారినా అప్లై చేస్తే ఖచ్చితంగా డాండ్రఫ్ పోతుందండి. ఇంకా ఈ ప్యాక్ అంతా చేసుకునే ఓపిక లేదు అనుకున్న వాళ్ళు అలోవెరా ఉంది కదా, అదొకటే తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకుంటే కూడా హెయిర్ చాలా షైనింగ్గా వస్తుంది. చూసారా, ఇలా ఇది అప్లై చేశాక 10-15 మినిట్స్ అయినా ఆరనివ్వాలి. తర్వాత షాంపూ లేకుండా వాష్ చేసుకోండి. మొత్తం ఆకుపోయింది అనిపిస్తే తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకుంటే ఇలా షైనింగ్గా హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. సో వారానికి కాకపోయినా నెలకి 2-3 సార్లు అయినా ఈ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకుందాం. దానికోసం నేను మళ్ళీ మందారాకులను తీసుకుంటున్నాను. చెప్పాను కదండి, మందారాకులు హెయిర్కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు కొంచెం మందారాకులను అయితే తీసుకోండి. తర్వాత పారాషూట్ ఆయిల్ని తీసుకున్నాను. అందులో కొంచెం మెంతులు, అలాగే కొంచెం మందార ఆకులను కూడా తీసుకోవాలి. కావాలంటే కొంచెం అలోవెరాను కూడా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. ఇలా అయ్యాక దీన్ని ఒక 1 అవర్ అయినా బాగా నాననివ్వాలి. తర్వాత ఆయిల్ అనేది ఇలా రెడీ అవుతుందండి. చూసారా, నేను ఒక 1 అవర్ తర్వాత ఫిల్టర్ చేసుకొని తీసుకున్నాను. ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ వాడండి. కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆయిలీగా వెళ్ళలేరు కదా, సో నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా హాస్టల్లో ఉండేవాళ్ళు, సిటీస్లో ఉండేవాళ్ళు ఇలా ప్యాక్ చేసుకోవడం, ఆయిల్ చేసుకోవడం చాలా కష్టం కదా. ఇలాంటి వాళ్ళకైతే నేను ఒక ఆయిల్ అయితే సజెస్ట్ చేస్తానండి. అది ఆల్మండ్ ఆయిల్. ఇదైతే హెయిర్కి చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్కే కాదండి, ఫేస్కి కానీ బాడీకి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నేను కూడా డైలీ ఈ ఆల్మండ్ ఆయిల్నే యూస్ చేస్తాను.
దీని యూజెస్ అయితే చాలా ఉన్నాయండి. దీనికోసం నేను ఇంకొక వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చూశారు కదా! ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అవుతుందనుకుంటున్నాను. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.